హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు నేను ఈజీ ప్రాసెస్తో చికెన్ కర్రీ ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ 1 kg చికెన్తో చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చికెన్ శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగితే కౌసు వాసన అంతా పోయి చాలా శుభ్రం అవుతుంది. ఇక్కడ 2-3 సార్లు చికెన్ మంచిగా కడిగేస్తున్నాను. కడిగిన తర్వాత ఇందులో ఫస్టే ఉప్పు కారం అవన్నీ కలిపేసి కొద్దిసేపు పెట్టేస్తాను అనమాట. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా అదేవిధంగా మరీ అర్జెంటుగా చేసేది ఉంటే తప్ప ఎప్పుడు కూడా అదే విధంగా చేస్తాను. అలా చేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇవి ఇక్కడ కడిగిన తర్వాత ఉప్పు కారం అన్నీ కలిపేస్తున్నాను. ఫస్ట్ మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, చివరిలో యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు సాల్ట్. ఈ మధ్య అందరూ సాల్ట్ తక్కువ తింటున్నారు కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి. హెల్త్ను దృష్టిలో పెట్టుకొని అన్నీ ఇవన్నీ వేసిన తర్వాత ముక్కకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. చికెన్ మంచిగా కలిపేసి ముక్కకంతా ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా బాగా కలిపేయాలి మొత్తం చికెన్ అంతా. చూడండి, ఇలా కలుపుతున్నాను. బాగా కలిపేస్తేనే చికెన్కి అంతా ఉప్పు కారం బాగా పట్టి కూర టేస్టీగా వస్తుంది. ఇక్కడ బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి అన్నమాట. పక్కకు పెట్టేసుకుంటే నాని చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పైన మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. తర్వాత కర్రీ ప్రాసెస్ కోసం ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ, ఇంకా కొత్తిమీర, పుదీనా, టమాటోస్ ఇవన్నీ తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వీటన్నిటిని కట్ చేశాను. ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్ కట్ చేశాను సన్నగా, పచ్చిమిర్చి పొడుగు చిలుకలు, టమాటాలు చిన్న ముక్కలు, కొత్తిమీర, పుదీనా తెంపాను, కరివేపాకు కూడా తెంపి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు ఇక కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. పొయ్యి పైన గిన్నె బాండి పెట్టేసి, కొంచెం పెద్ద సైజు బాండి పెట్టాను. నేను ఇక్కడ 1 kg పైన ఉంది చికెన్ కాబట్టి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఈ నాన్ వెజ్ కర్రీస్కు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకని ఆయిల్ సరిపోయినంత వేసుకోండి, మీరు ఎంత వేసుకుంటారో అంత. ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆయిల్ కొంచెం వేడి కానివ్వాలి. కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఫస్ట్ హోల్ గరం మసాలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. మధ్యలో వేయడం కంటే ఇలా ఫస్ట్లో వేస్తేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. హోల్ గరం మసాలా అన్నీ వేసిన తర్వాత అందులోనే కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక్కొక్కటి యాడ్ చేయాలి. ఇక్కడ అవి కొంచెం వేయని కాబట్టి ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మూడింటిని యాడ్ చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానివ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయనియాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే హార్డ్గా బ్లాక్ కలర్ అవుతావు కాబట్టి. వీటి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత
చూడండి ఫ్రై అవుతున్నాయి. కొంచెం టైం పడుతుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ కావడానికి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఇక్కడ. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ అంటే ఇష్టమో మటన్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే నేను నాన్ వెజ్ తినేది తక్కువ కాబట్టి చికెనే కొంచెం ఇష్టంగా తింటాను. మటన్ అయితే రొట్టెలు ఉంటేనే తింటాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మేము కొంచెం ఫ్రై కానివ్వాలి, మంచిగా పచ్చి వాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కానివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందులో చికెన్ యాడ్ చేస్తామన్నమాట. ఫ్రై అవుతుంది. అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తాం. కలిపి పెట్టుకున్న మనం ఉప్పు కారం మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేస్తాం. యాడ్ చేసి మంచిగా కలిపేస్తాం ఒకసారి. బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ మూత పెట్టి తర్వాత ఒక 5 minutes తర్వాత చూస్తే చికెన్లోంచి గ్రేవీలాగా వాటర్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి. ఒకసారి మంచిగా కలిపేసి టమాటాలు యాడ్ చేయాలి. ఇందులో కర్రీ సగం వరకు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తే కర్రీ మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. చివరిలో యాడ్ చేస్తే టమాటాలు ఉడకవు, అందుకని మధ్యలోనే టమాటాలు యాడ్ చేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచాము. తర్వాత ఇంకొక 5-10 minutes తర్వాత చూస్తే చికెన్లోంచి వచ్చిన వాటర్, ఇక్కడ మనం ఏమీ వాటర్ యాడ్ చేయలేదు. చూడండి గ్రేవీ లాగా అయింది. ఇక్కడ ఒకసారి మంచిగా కలిపేసి ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసేయాలి. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కలిపేసుకోవాలి మొత్తం. కొత్తిమీర పుదీనా అనేది చికెన్ కర్రీకి చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, ఇక్కడ హోమ్మేడ్ ధనియాల పొడి మరియు గరం మసాలాని యాడ్ చేయాలి. ఇవి కొనుక్కొచ్చిన వాటికంటే మనం ఇంట్లో చేసుకున్నవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొనుక్కొచ్చిన వాటిని వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు. ఈ మధ్య చాలా ఆహార పదార్థాలన్నీ కల్తీ అంటున్నారు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ మసాలాలు అన్నీ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చికెన్ను. మంచిగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్, కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఇక మూత పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేయట్లేదు, కొంచెం గ్రేవీ ఉండాలని ఒకటే గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టి ఉడకనివ్వాలి మంచిగా.
ఇక్కడ చూడండి ఆయిల్ పైకి వచ్చి కూర మొత్తం ఉడికిపోయింది. ఇక్కడ ఇంకొంచెం ఎసరు పోవాలి. ఎసరు కొంచెం ఇంకెక్కువగానే ఉంది కాబట్టి కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. ఇట్లా ఉడికిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర పుదీనా చివరిలో యాడ్ చేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం ఎసరు దగ్గరకు వస్తే అయిపోతుంది. కూర ఆల్రెడీ ఉడికిపోయింది. కొంచెం ఎసరు దగ్గరకు వస్తే కొద్దిసేపు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిస్తే కూర రెడీ అయిపోతుంది. అయిపోయింది. ఇక్కడ చూడండి కొద్దిసేపు మగ్గనిచ్చినాం. చూస్తే కర్రీ మొత్తం గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ స్టవ్ కట్టేయడమే. చూడండి స్టవ్ కట్టేసి తర్వాత చూస్తే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనకు సింపుల్ వేలో టేస్టీ చికెన్ కర్రీ అంటే ఇది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.